ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను. మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు గారి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకెత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంతకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు. తీసుకోవడం సేవ చేయటం, తీసుకోవడం సేవ. పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్క ఒక మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను. ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చి మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళన్నీ ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చేయడం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపడం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. ఇది స్టంటు. ఏంటో నాకు అర్థంగా నిన్న